ప్రభుత్వ వైఫల్యంగా చూడొచ్చు. ఆక్సిజను, ఫైర్ ఇంజన్లు తొందరగా వచ్చుంటే అంత ప్రాణ నష్టం జరగకపోయి ఉండేది. కానీ రేవంత్ రెడ్డి మస్తు గప్పాలు కొట్టిండు. ఎప్పుడు మన అధికారంలో లేనప్పుడు ఇది చేస్తా అది చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న ఏదైతే సంఘటన జరిగిందో ఒక చిన్నారి పాపను అక్కడ సమాధి కూడా చేసి రావడం జరిగింది. అందాల రాసుల మీద ఉన్న శ్రద్ధ పరిపాలన మీద లేదు అనేసి మరొక్కసారి నిరూపించుకున్నాడు. బీఆర్ఎస్ కల్లాస్ అయిపోయింది అని బాగా మాట్లాడుకుంటున్నారు అంటేనే బీఆర్ఎస్ భయం ఉన్నదని అర్థం. కల్లాసు గిల్లాసు కావడానికి అక్కడ ఆషామాషి లీడర్ కాదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ బాపు కేసీఆర్ గారు అక్కడ ఉన్నది. కల్లాసు కిల్లాసు చేయడం ఎవడి తరం కాదు. బీజేపీ సెకండ్ ప్లేసా, థర్డ్ ప్లేసా, ఫోర్త్ ప్లేసా మాకైతే తెలియదండి. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రతిపక్షంలో ఉన్న ఫస్ట్ ప్లేసే ఉన్నది, అధికార పక్షంలో ఉన్న కూడా ఫస్ట్ ప్లేసే ఉన్నది. 8 మంది గెలిచిండ్రు ఎంపీలు. 8 మందితోటే ఏమన్నా రూపాయి అనా పైసా ఏమన్నా లాభం జరుగుతుందా తెలంగాణ రాష్ట్రానికి? ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ అని చెప్పుకోవడానికి బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా? అసలు ఎక్కడుంది? ఎక్కడ కనిపిస్తుంది? నిన్న ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ఇష్యూలు ఉన్నదా, లేకపోతే హైడ్రా ఇష్యూలు ఉన్నదా, మూసీ ఇష్యూలు ఉన్నదా, లేకపోతే రైతన్నలు చచ్చిపోతున్నా అక్కడికి పోయి ఏమన్నా మందలిస్తున్నారా, అక్కడికి ఏమన్నా పోయి వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎక్కడ లేదు. బీజేపీకి ఎంతసేపు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు వాళ్ళకు ఉంటపట్టాయి.